చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. ఎలాగైనా సరే గానీ గ్రాండ్ మాస్టర్‌కెళ్ళాలని. ఏం చేసైనా సరే రాత్రనగా, పగలనక, రేయనక, రాత్రనక ఏదైనా కావచ్చు. రెండూ ఒకటే అనుకోండి. చాలా కష్టపడుతున్నానండి. ఎలాగైనా సరే గానీ ఈ సీజన్ మనం గ్రాండ్ మాస్టర్‌కెళ్ళాల్సిందే. దేంట్లో అనుకుంటున్నారా? ట్రైనింగ్‌లో. ఎందుకంటారా? కాదు లేకపోతే ఏంటండి ఇది మరీ ఏంటి ట్రైనింగ్‌ని ర్యాంక్ పుష్ చేసేలా ఆడుతున్నారు. ప్రతి ఒక్కడు చూసారా వాడు ఎలా దింపుతున్నాడో. ఈ బాటుగాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఎవడు పెట్టిస్తాడో వాడిని చెప్పాలి బ్రో అసల. వాళ్ళకసలు గేమే తెలీదు. ట్రైనింగ్‌లోకొచ్చి కొట్టేస్తారు. ఇది ఏంటి వీసీ ర్యాంక్ పుష్ చేస్తున్నారా? ఏంటో అర్థం కావట్లేదు. ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చానా? అప్పుడప్పుడు నాకే మెంటల్ లేసేస్తుంది బ్రో. నేను బాడీలో ఆడేస్తున్నా. ఈ హెడ్ షాట్లు ఆడేవాడు కూడా బాడీ ఆడేస్తాడు. ఇంత దారుణమా? ఛా! సో, మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్‌లో ఎప్పుడన్నా ఉన్నారా? అంటే ట్రైనింగ్ ఆడడానికెళ్తారు ప్రాక్టీస్ చేద్దామని. కాకపోతే వాళ్ళ బాడీలో ఆడడానికి మనం కూడా బాడీ ఆడేత్తాం. ఏముంది బ్రో మనం బాడీలు దింపేద్దాం. ఇదిగో చూసారా? అమ్మాయి ఎలా దింపేస్తుందో. మనది ఎంత తప్పేంటి? అయినా అమ్మాయిల డామినేషన్ ఎక్కువైపోతుంది బ్రో. సరే వేరే టాపికా. ఆ! మనం ఎక్కడున్నాం సో, మనం వన్ ట్యాప్స్ ఆడాలని అనుకుంటాం. కానీ అవ్వదు మన వల్ల. ఎందుకంటారా? మనం ప్రాక్టీస్ చేయం. సరే ప్రాక్టీస్ చేద్దామని ట్రైనింగ్‌కొస్తామా? ఇదిగో ఇలా బాడీగాళ్ళొస్తారు. బాడీలు దింపేసి వెళ్ళిపోతారు. ఇంకేం ఆడదాం బ్రో? ఇంకెక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి? అబ్బా! అమ్మ సాయిరామ్! ఏంటి మామ ఈడు ఇలా దింపేస్తున్నాడా ఎంపీ40తో? చూసారా? ఈడు ఖచ్చితంగా నాకు తెలిసి వీడు గ్రాండ్ మాస్టర్‌లోనే ఉన్నాడు మామ ఈడు ట్రైనింగ్‌లో. ట్రైనింగ్‌లో గనక టాప్ 1, రీజియన్ 1లో పెట్టారనుకోండి, వీళ్ళని మించినోడు ఎవడుంటాడు చెప్పండి? ఆ! ఓకే. ఫస్ట్ మనం మెయిన్ థింగ్ మాట్లాడుకోవాలంటే మన డాగ్ స్టైల్ అనేది ఏంటో నేర్చుకోవాలి మామ. నా పేరు వచ్చేసరికి నాని. నేను మీకు ఇప్పటి నుంచి ఎలా ఆడాలనేది నేను నేర్పిస్తాను కొన్ని రోజులు. అంటే నేనేం పెద్ద ప్లేయర్‌నని కాదులే. అమ్మా! ఎవరో ఏదో పనొచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చుంటుంది పాపం బాయ్‌కి. ఓకే. లీవ్ ఇట్. ఎక్కడున్నావు? నేనేం పెద్ద ప్లేయర్‌నని అమ్మా! డబుల్ వెక్టార్ బాయ్. హాయ్ నమస్తే. ఓకే. నేనేం పెద్ద ప్లేయర్‌ని నేనేదో పోటుగాడినని అనట్లేదు మామ. కానీ పర్లేదు. నాకు తెలిసిన గేమ్ ఏంటో నేను మీకు నేర్పిస్తాను నాకొచ్చిన గేమ్‌లోనే. అండ్ ఓహ్! 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 ఇగో ఇలాంటి వాళ్ళు తగులుతా ఉంటారు. మనం దానికి కంగారు పడిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైన్ అవ్వడానికి రాకూడదు. ఈడేంటి ఈడు కూడా గ్రాండ్ మాస్టరే నాకు తెలిసి. ఇదిగో చూసారా? వీళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి. అది కూడా మనం సర్టెన్ టైమ్ వరకు చేసుకోగలం బ్రో దీని మీద కూడా. ఎక్కువ సేపు చేసుకోలేము. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే మాక్సిమం మనం వెళ్ళాల్సింది కస్టమ్ రూమ్స్‌లలో మన ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి ఎళ్ళండి. అండ్ నేను ఇప్పుడు చెప్పేదేంటంటే మనం షార్ట్ గన్ అండ్ డెజర్ట్ ఈగల్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను చూడండి. షార్ట్ రేంజ్‌లో బాగా ఎనిమీ క్లోజ్‌లో వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్రో, ఎనిమీ హెడ్ ఉంది కదా! దాని పక్కకి ఎయిమ్ పెట్టి కొంచెం ఇట్లా యూ షేప్‌లో డ్రాగ్ చేయాలంతే. జస్ట్ యూ షేప్‌లో డ్రాగ్ చేస్తే ఈజీ హెడ్‌లు కనెక్ట్ అయితాయి మామ. మీరెళ్లి ఒకసారి ట్రై చేయండి. ఫైర్ బటన్ సైజు ఒక 30 నుంచి ఒక 40 లోపు పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. అండ్ డెజర్ట్ ఈగల్ చూడండి. లాంగ్ రేంజ్‌లో ఎలా డ్రాగ్ చేయాలో చెప్తాను. చాలా లైట్‌గా డ్రాగ్ చేయాలి మామ. చాలా లైట్‌గా రొటేషన్ టైప్‌లో డ్రాగ్ చేయాలంతే. ఎక్కువగా మనం ఏం చేస్తాం ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా డ్రాగ్ చేస్తా ఉంటాం. అండ్ యూఎంపీ స్కోప్ హెడ్‌లు చూడండి ఎలా కొట్టాలో చూపిస్తా. ఇదిగోండి సింపుల్ మామ ఏముండదు సింపుల్ కొట్టేయొచ్చు. ఏంటి అరే! మనం మాస్టర్స్ దీంట్లో మర్చిపోయారా? లేదు. జస్ట్ జోక్ చేస్తున్నాను మామ. అండ్ మీకు స్కోప్ హెడ్‌లు ఏమన్నా ట్యుటోరియల్ టైప్‌లో ఏమన్నా కావాలంటే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అండ్ ఈ ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా మామ. అంటే గేమ్ కాకుండా నార్మల్ సెట్టింగ్స్. అవి గేమ్‌కి ఏం రిలేషన్ ఉండదు బ్రో. నేను చెప్తున్నా 100% జస్ట్ డీపీఐ ఉంటది కదా! డీపీఐ అండ్ పాయింటర్ స్పీడ్ అని ఉంటది. ఇవి మాత్రమే గేమ్‌కి రిలేటెడ్ ఉంటాయి బ్రో. అవేంటి టాక్ బ్యాక్ ఆ స్విచ్ యాక్సిస్ అవన్నీ వేస్ట్ బ్రో. అవి వాటికి అసలు రిలేషనే ఉండదు. నేను 100% చెప్తాను బ్రో. ఇప్పుడు నా మొబైల్‌లో అవేమి లేకుండానే ఆడుతున్నాను. నావి చూడండి ఎంత పడుతున్నాయి హెడ్‌లు. ఇంకా అవి పెట్టుకుంటే మొబైల్ ఈజీగా పాడైపోతుంది. మీరు ఇంకా గన్ స్విచ్ రీలోడ్ అవి వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి చాలా బాగా యూజ్ అవుతాయి వన్ టాప్స్ కొట్టడానికి యాస్ పాసిబుల్ యాస్.